హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లింక్ క్లిక్ సీజన్ 1 ఎపిసోడ్ 2ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. సో ఆల్రెడీ నేను లాస్ట్ ఎపిసోడ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోని ఎవరైనా మిస్ చేసింటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా డీటెయిల్గా అర్థమైపోతుంది. ఇంకా సో లేట్ లేకోకుండా ఈ వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే క్యూలింగ్ వచ్చేసి, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం కొత్త కేసు తీసుకొని వచ్చాను. ఈ కేసెస్ మిగతా కేసుల్లా కాదు, కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే ఇది ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి సంబంధించిన విషయం అని చెప్తుంది. తను కొన్ని ఫొటోస్ ఇస్తూ, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ 10 years నుంచి ఒక నూడిల్స్ షాప్ని రన్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి షెఫ్, తన దగ్గర ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అదే వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ దట్ నూడిల్స్ షాప్. కాకపోతే 10 years తర్వాత తను అనుకోకుండా వ్యానిష్ అయిపోయింది, అంటే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళ ఓనర్ బిజినెస్ రన్ అవుతుంది, కానీ అప్పుడున్నంత ఫేమస్ ఇప్పుడు లేదు. సో ఆ ఓనర్ ఏమనుకుంటుందంటే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదంటే ఉంటుందో అది తనకు తెలియదు అనమాట. తను నా దగ్గరికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కోసం తెలుసుకోవడానికి వచ్చిందని చెప్తుంది అనమాట. అలాగే తన స్టోరీ చూపిస్తారు ఇక్కడ. నేను 10 years నుంచి మేమిద్దరం బిజినెస్ రన్ చేస్తున్నాము. ఏ రోజు నేను అనుకోలేదు తను నన్ను మోసం చేసి వెళ్ళిపోతుందని. అందుకే నేను తన దగ్గర రెసిపీ అడిగినా కూడా తను నాకు ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు, మీరే నాకు సాయం చేయండి అని చెప్తుంది. సరే అని చెప్పి వస్తారు. కాకపోతే ఇక్కడే మన లూ వచ్చేసి, మేము వెళ్ళడం సంగతి తర్వాత అట్లీస్ట్ మాకు వాళ్ళ పేర్లైనా తెలియాలి కదా, వాళ్ళ స్టోరీతో పని అని అడుగుతాడు. అందుకు క్యూలింగ్ ఓకే చెప్తాను వినండి అని యూఎక్సియా అలాగే లీజియన్ గురించి చెప్తుంది అనమాట. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందులో ఒకరు వచ్చేసి షెఫ్, ఇంకొకరు వచ్చేసి హోటల్ ఓనర్. లైక్ వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేసి ఉంటారు ఆ బిజినెస్ ని. సో ఇప్పుడు సేమ్ లూబెంగ్ అలాగే చాంగ్ సోయి తన వాళ్ళు రూల్స్ ఏవైతే ఉంటారో అవి స్టార్ట్ చేస్తారు. 3 rules ఫాలో అవ్వాలని చెప్పి. అలాగే చాంగ్ యొక్క ఆత్మను యూఎక్సియా బాడీలోకి ప్రవేశపెడతాడు. ఇక్కడ ఆత్మను ప్రవేశపెట్టడంతోనే కాదు, యాక్చువల్లీ అక్కడ చాంగ్ ఏదైతే చేస్తున్నాడో చాంగ్ కళ్ళ నుంచి ఇక్కడ లూబే వచ్చేసి అన్నిటినీ లైక్ ఫీల్ అవ్వగలడు, క్లియర్ గా తను కూడా చూడగలడు అనమాట. సో ఇది ఒక అడిషనల్ పవర్ అనే చెప్పాలి. ఇక్కడ తన బాడీలోకి వెళ్ళగానే ఫస్ట్ చూసేది ఏంటంటే వాళ్ళిద్దరు ఒక ఫోటో తీసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఫోటో అనమాట. తన దగ్గరికి వెళ్ళి, ఒక్క నిమిషం ఉండు, ఈ నిజానికి ఇదే మన హనీమూన్ అనుకో, ఇలా ఒక ఫోటో తీసుకుని వదిలేం కదా, ఎన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఎలా ఉన్నామని చూసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళి ఆ ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాడు అనమాట. సో దాని తర్వాత వెళ్ళి ఇద్దరు భోజనం చేయడం దగ్గర కూర్చుంటారు. ఆ అమ్మాయి నూడిల్స్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు మన లూషాంగ్ వెళ్ళింది యాక్చువల్లీ ఆ షాప్, నూడిల్స్ షాప్ యొక్క ఓనర్ బాడీలోకి. సో తన ఆ బాడీలో ఉంటూ తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ సీక్రెట్ రెసిపీని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా కుదరదు అనమాట. ఇలా ఒకసారి కాదు, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఒక 5 to 7 ఫొటోస్ కంటే ఎక్కువగానే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్క డిఫరెంట్ టైం అనమాట. లైక్ వాళ్ళు ఎక్కువ ఫొటోస్ తీసుకొని ఉండరు. పాతకాలంలో సేమ్ రైట్, వాళ్ళు అకేషనల్గా మాత్రమే ఫొటోస్ తీసుకొని ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. తన దగ్గర డైలీ ఫొటోస్ ఉండవు అనమాట, జస్ట్ అకేషనల్ ఫొటోస్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఫోటో దగ్గర వీళ్ళకి జస్ట్ 12 hours టైం మాత్రమే దొరుకుతుంది. సో ఆ 12 hoursలో వీళ్ళు చాలాసార్లు ట్రై చేస్తారు. లైక్ తను వంట చేసేటప్పుడు, వీళ్ళిద్దరు కలిసి తింటున్నప్పుడు, ఈవెన్ ఆ నూడిల్ షాప్ ఓనర్లో ఉన్న బాడీలో ఉన్న మన హీరోకి కూడా ఆ షెఫ్ చేసిన ఫ్లేవర్ అనేది ఏంటిదో అర్థం కాదు. దట్ ఫ్లేవర్ రియల్లీ అమేజింగ్ అని చెప్పి మన చాంగ్ కూడా అంటాడు. కాకపోతే అన్నిసార్లు ఫెయిల్ అవడం వల్ల బహుశా ఈ కేసులో మనం ఓడిపోయాము అనుకుంటా ఉంటారు వీళ్ళు. కాకపోతే ఇక్కడే పాపం చీంగ్ని షిరప్ చేద్దామని చెప్పి మనలు ఎవ్రీడే నూడిల్సే తెస్తూ ఉంటాడు. అందుకు ఇరిటేట్ అవుతూ ఉంటాడు చాంగ్. నువ్వు ఇరిటేట్ అయినా చేసేది ఏం లేదు, మనం కేసు విన్ అయితేనే మనకు మనీ వచ్చేది, లేదు అంటే మనం ఓడిపోయినట్టే, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం నోరు మూసుకొని నూడిల్సే తినాలి, ఇవి అన్నిటికంటే చీపెస్ట్, అలాగే మనం పూరెస్ట్ అంటాడు అనమాట. సరేలేని ఇంకోసారి ట్రై చేద్దామని వెళ్తాడు. ఒకసారి ఆ షాప్ వచ్చేసి మంచి సేల్స్ జరగడం వల్ల రకరకాల టీవీ మెంబర్స్ అందరూ వచ్చుంటారు. తన ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు షెఫ్ని. షెఫ్ మీ సీక్రెట్ రెసిపీ చెప్పండి అంటే, ప్రతి షెఫ్కి తమకంటూ ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది, అది చెప్పేస్తే ఎలా, నేను చెప్పను అని చెప్తుంది అనమాట. నిజానికి ఓనర్ బాడీలో ఉంటూ తను చాలా ట్రై చేస్తాడు. వీళ్ళని ప్రతిసారి తను ఏం తెలుసుకోలేక తిరిగి వెనక్కి వచ్చేస్తాడు అనమాట. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ఉంటుంది. వాళ్ళు పబ్లిసిటీ కోసం ఒక పెద్ద స్టంట్ చేస్తూ ఉంటారు. నేషనల్ టెలివిజన్లో ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. షెఫ్ వచ్చేసి డిఫరెంట్ డిషెస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో షాప్ ఓనర్ అక్కడ కూర్చొని వాటిని తింటూ వాటికి రివ్యూస్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు మన ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు కదా, అలాగా తనకు తానే ఫుడ్ బ్లాగర్గా తను చేస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే షెఫ్ మాత్రం ఎందుకో ఇక్కడ కొద్దిగా అన్హ్యాపీగా కనిపిస్తుంది. అందుకు రీజన్ ఏంటో మనకు చివరిలో తెలుస్తుంది. తర్వాత అనుకోకుండా షెఫ్ ఒకరోజు ఉన్నట్టుండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తుంది అనమాట. అందుకు మన ఓనర్ చాలా షాక్ అవుతుంది. వీళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ఫొటోస్ అన్నీ అయిపోయి ఇంకా మిగిలింది చివరి ఫోటో. ఈ ఫోటోలో వాళ్ళు ఆ రోజు అయితే చివరిసారిగా కలుసుకున్నారో ఆ రోజు ఫోటో మాత్రమే ఉంది. ఈసారి మనం తెలుసుకోలేకపోతే ఇక మనం ఓడిపోయినట్టే అనుకుంటారు. నిజానికి ఆ ఫోటో తీసుకున్న రోజే తన చివరి రోజు అనమాట వర్క్లో. ఆ ఫోటో తీసుకున్నప్పుడు అకస్మాత్తుగా ఈసారి ఓనర్ బాడీలోకి కాకుండా షెఫ్ బాడీలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో తనే ఒకసారిగా షాక్ అవుతాడు, ఏంటి సడన్గా తిన బాడీలోకి వచ్చాను,
అనుకుంటాడు. సో ఇక్కడే తెలిసింది ఏమంటే లైక్ ఈసారి మాత్రం తన బాడీలో షెఫ్ బాడీలో ఉండి తెలుసుకోవాలి అని చెప్పి లూమే కూడా లేదు నువ్వు ఆ బాడీలో నుంచి బయటికి రావద్దు, వచ్చిన పని చేసేసేయి అని చెప్తాడనమాట. నువ్వు అక్కడ ఏం తప్పుగా మాట్లాడినా మన పాస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం పాస్ట్ చేంజ్ చేయడానికి కాదు వెళ్ళింది, జస్ట్ పాస్ట్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాము. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్తాడు. సో మన చాంగ్ దగ్గర వేరే దారి లేదు కాబట్టి ఓకే అని చెప్తాడనమాట. సో షాప్ ఓనర్ ఇలా అంటూ ఉంటుంది, నిజానికి మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాము. కాలేజ్ డోర్మ్ అంటే లైక్ మనం ఇక్కడ హాస్టల్స్ ఎలా అంటామో వాళ్ళు డోర్మ్ అంటారనమాట. సో మనము కాలేజ్ డోమ్ దగ్గర నుంచి కలిసే ఉన్నాము. మన ఈ బిజినెస్ అనేది మన ఇద్దరి కళ కూడా. నువ్వు ఎందుకన్నా మాట వినట్లేదు, మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇంకా మంచి పేరు వస్తుంది, ఈ నూడిల్స్ ఇంకా ఫేమస్ అవుతాయి, ప్రజలందరూ తింటారు అని చెప్తుంది. అందుకు మన చాంగ్ బాడీలో ఉన్న చాంగ్ మాత్రం లైక్ ఏ షెఫ్ అయితే బాడీలో ఉంటాడు, తన మైండ్ రీచ్ చేయడానికి ట్రై చేస్తాడు, తను ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది అని. సో ఆల్రెడీ ఈ ఓనర్ వాళ్ళకి చెప్పుండే ఉంటుంది, వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుని ఉంటారు. లైక్ దే హ్యావ్ స్టార్టెడ్ ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఉంటారు, కాకపోతే అది బాగా ఫేమస్ అవడం వల్ల చాలా అవుట్లెట్లు ఓపెన్ చేయాలని ఓనర్ ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే అది తన ఫ్రెండ్కి ఇష్టం లేదనమాట. ఎందుకంటే నువ్వు ఎక్కువ షాప్స్ ఓపెన్ చేస్తే తన రెసిపీ ఏదైతే సీక్రెట్గా ఉంటుందో తను అందరికీ చెప్పాలి, తర్వాత అందరి దగ్గర ఒకే రుచి రాదు. ఆబ్వియస్లీ మన ఇంట్లోనే చూడండి, మన అమ్మ చేస్తే ఒకలా ఉంటుంది, మనం బయట తింటే ఇంకోలా ఉంటుంది, రెండు టేస్ట్లు ఒకేలా ఉండవు కదా. సో తనకు అది ఇష్టం లేదనమాట షెఫ్కి తన రెసిపీ బయటకు వెళ్ళడం, అందుకనే తను వదిలేస్తున్నానని చెప్తుంది. కానీ తిను మాత్రం వదలకుండా పడుతుంది, అట్లీస్ట్ నాకు రెసిపీ చెప్పంటే లేదు అది సీక్రెట్, నిజానికి నేను రెసిపీని ఇప్పుడు మర్చిపోయానని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఆబ్వియస్లీ చెప్పడానికి ఏముంది అక్కడ, పాపం అక్కడ షెఫ్ ఉంటే కదా చెప్పనీకి. చాంగ్ ఉన్నాడు, చాంగ్ షెఫ్ యొక్క మొబైల్ మొత్తం చెక్ చేస్తాడు. అలాగే షెఫ్ యొక్క పర్స్లో వచ్చేసి డిఫరెంట్ టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట. తను టాక్సీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. నేను తన మొబైల్ మొత్తం చెక్ చేస్తాను, ఎక్కడ రెసిపీ గురించి ఏం లేదు, మనం ఇప్పుడు ఏం చేయాలి లూబేంగ్ అంటాడు. అందుకు లూబేంగ్ మాత్రం నువ్వేం టెన్షన్ పడకు, నాకు తెలిసినంత వరకు నిజానికి తను ఆ రోజు రాత్రి తన ఇంటికి వెళ్ళి బాగా ఏడుస్తూ ఏదైనా డైరీ అలాంటిదైనా రాసుకొని ఉంటుంది, సో నువ్వు తన ఇంటికి వెళ్ళి చెక్ చెయ్యి అని చెప్తాడనమాట. ఇక్కడే చాంగ్ వచ్చేసి ఇంటికి వెళ్లకుండా వేరే డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ తన బ్యాగ్లో డిఫరెంట్ టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట, డిఫరెంట్ అమౌంట్తో. కానీ ఆ టికెట్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్కి ఉంటుంది. సో పాస్ట్ 10 years నుంచి తన ఒకే ప్లేస్ని ఎక్కువసార్లు విజిట్ చేస్తోంది. ఆ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ కాకపోతే అన్ని టికెట్స్ని అలాగే పెట్టుకొని ఉంటుంది అనుకుంటాడనమాట. అంతలోనే షెఫ్ తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడని చెప్పి ఆ ట్యాక్సీ డ్రైవర్, పర్వాలేదు మేడం మాట్లాడుకోండి, మీరే కాదు నా ట్యాక్సీ టైర్లో ఎన్ని అయితే హోల్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ కస్టమర్స్ని నేను ఎక్కించుకున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళదంటూ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, కొంతమంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది మాట్లాడుకోవడానికి ఎవరూ లేక నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని చెప్తాడనమాట. అందుకు ఒక్కసారిగా తేరుకొని షెఫ్ బాడీలో ఉన్న చాంగ్ ఆ టికెట్ మీద ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు చెప్తాడు. అందుకు డ్రైవర్ రెస్పాండ్ అవుతూ, ఓ ఆ ప్లేసా, చాలా చిన్న ప్లేస్ బట్ చాలా మంచి ప్లేస్, మీరు నమ్ముతారో లేదో అక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, మీరు ఆ ప్లేస్కి వెళ్ళారంటే అక్కడ సెంట్ కంటే కూడా ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది, ఫ్లవర్ స్మెల్లే, మిమ్మల్ని మీరే మర్చిపోతారు. కాకపోతే నాకు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఉన్న మూలికలు అలాగే అన్ని ఫ్లవర్స్ ఉండి కూడా ఆ ప్లేస్ ఇంతవరకు ఫేమస్ అవ్వలేకపోవడమే అతి పెద్ద కారణం అని చెప్తాడనమాట. అప్పుడే చాంగ్ బుర్రలో సడన్గా ఒక థాట్ అనేది వస్తుందన్నమాట, ఫ్లవర్స్ ఫ్రేగ్రెంటా, బహుశా తను నూడిల్స్లో ఆ ఫ్లవర్స్ ఇంకా మూలికలు ఏవైతే ఉంటాయో వాటి పౌడర్నే వేస్తుందేమో అనుకుంటాడు. ఎందుకంటే తను ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ షెఫ్ బాడీలోకి వెళ్తారో అప్పుడు తను ఒక నూడిల్స్ చేస్తూ ఉంటుంది, ఆ నూడిల్స్లోకి వేయడానికి ఫ్రిడ్జ్లో నుంచి ఒక బాక్స్ తీస్తుంది, అందులో లైక్ ఏదో పౌడర్ ఉంటుంది, దాన్ని ఏంటి అని అడిగినప్పుడు ఆ షెఫ్ చెప్పదనమాట, దాన్ని దాచిపెట్టుకొని దిస్ ఈజ్ మై సీక్రెట్ రెసిపీ అని చెప్తుంది. సో తిను అనుకుంటాడు, నాకు దొరికేసింది అని చెప్పి సరే అని చెప్పి ఇక తన బాడీలో నుంచి బయటకు వచ్చేస్తాడనమాట. ఇదే విషయాన్ని ల్యాండ్ లేడీ వెళ్ళి వాళ్ళ క్లయింట్తో చెప్తుంది, మీ ఫ్రెండ్ ఏదైతే సీక్రెట్ రెసిపీ చెప్తుందో ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో కాదు, ఫ్లవర్స్ ఫ్రేగ్రెంట్, మీరు వాటిని తెలుసుకోవాలి, తను ఎక్కడి నుంచి తీసుకొచ్చిందని ఆ ప్లేస్ కూడా చెప్తుంది. ఇక్కడే మనకు షాకింగ్ ఏంటంటే ఎవరైతే నూడిల్స్ షాప్ ఓనర్ ఉంటుందో తను గట్టిగా నవ్వుతుందనమాట, ఎంత తిక్కది, దీన్ని ఇంతకాలం సీక్రెట్గా ఉంచిందా, ఇదే నా సీక్రెట్ రెసిపీ అని నవ్వుతూ ఉన్నట్టుండి తను ఏడవడం స్టార్ట్ అవుతుంది. నిజానికి ఆ కారణం ఏంటి అనేది మనకు కూడా చూపించదు. తర్వాత నెక్స్ట్ సీన్లో మన చాంగ్ ఇలా అంటాడనమాట లూతో, ఇన్నిసార్లు నేను గతంలోకి వెళ్ళి నూడిల్స్ తిని తర్వాత కోపం వచ్చినా ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఇక వెళ్ళలేను అంటే నాకు ఆ నూడిల్స్ మీద పిచ్చి ఆశగా ఉంది, ఇంకొకసారి వెళ్ళనా అని అడుగుతాడు. అందుకు లేదు మన దగ్గర ఉంటే చూద్దామని చెప్తారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర కూడా నూడిల్స్ ఉండవు. కాకపోతే వాళ్ళ దగ్గర లైక్ ఆ నూడిల్స్ షాప్ ఓనర్ ఏవైతే ఫొటోస్ ఇచ్చి ఉంటుందో ఆ ఫొటోస్ పర్స్ అక్కడే ఉంటుంది అనమాట. దాన్ని తీస్తే అందులో నుంచి ఒక ఫోటో కింద పడిపోతుంది. అది వాళ్ళిద్దరు యంగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ డోర్మ్లో ఫస్ట్ టైం మీట్ అయి ఉంటారో ఆ రోజు ఫోటో. కాకపోతే చాంగ్ ఒక్కసారిగా అరుస్తాడు,
లూబే ఏమైందిరా తిక్కలోడ ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు. నేను తిక్కలోనే కాదు, ఒక్కసారి అక్కడ చూడు, అక్కడ వాళ్ళు నూడిల్స్ చేసుకొని తింటున్నారు, సో నేను నూడిల్స్ తింటానని అడుగుతాడనమాట. ఇంకొకసారి తన బాడీలోకి పంపించని. మొదట్లో లూబే ఒప్పుకోకపోయినా ఈ తిక్కలోడే మాట వినలేదంటే మళ్ళీ మన తల తినేస్తాడని చెప్పి వేరే దారి లేక తన్ని అమ్మాయి బాడీలోకి పంపిస్తాడు. మళ్ళీ ఒక్కసారిగా తను ఆ గతంలోకి వెళ్ళి ఆ నూడిల్స్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంకా త్వరగా కుక్ అయిపోతే బాగుండు, తినేయచ్చు అని అనుకుంటాడు. అంతలోనే ఇక్కడ నూడిల్స్ షాప్ ఓనర్ ఎవరైతే ఉంటుందో తను చెప్తుందనమాట, ఆగాగు అప్పుడే ఏంటి తినేస్తావు, నా దగ్గర ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, అది ఇస్తాను అంటుంది. ఏంటని అడిగితే, నిజానికి ఇదేంటని నాకు తెలీదు, మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇచ్చారు, ఏదో మా ఊర్లో దొరికే ఫ్లవర్స్ ఫ్రేగ్రెంట్ అలాగే మూలికలు అన్నింటినీ కలిపి ఏదో డిఫరెంట్ పౌడర్ రెడీ చేశారు. మా నాన్న అమ్మ ఏం చెప్పారంటే దీన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి ఏదైతే ఇష్టం ఎక్కువ ఉంటుందో ఆ ప్లేసే వాళ్ళకి గుర్తొస్తుందంట. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మూడ్ని బట్టి దీని టేస్ట్ కూడా మారిపోతుందని చెప్పారు. అఫ్ కోర్స్ నేను ఇలాంటివన్నీ నమ్మను, కానీ ట్రై చేయి తప్పలేదు అని చెప్పి తను ఇస్తుంది. ఇక్కడే మనకి అందరికీ రివీల్ అయ్యేది ఏంటంటే అది షెఫ్ యొక్క సీక్రెట్ రెసిపీ కాదు. ఏ రెసిపీని అయితే షెఫ్కి నూడిల్స్ షాప్ ఓనరే ఇచ్చిందో అదే రెసిపీని ఇంతకాలంగా తను మర్చిపోయినా తిను ఫాలో అవుతుందన్నమాట. తను ఫస్ట్ టైం ట్రేస్ చేసినప్పుడు తనకి ఎర్తీ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత తనకు అర్థమవుతుంది ఇందులో మూలికలు కూడా ఉన్నాయి, టేస్ట్ చాలా డిఫరెంట్ అని. అందుకోసమే బహుశా తను నవ్వుతూ ఉంటుంది. నిజానికి ఆ షెఫ్ తిని మోసం చేయాలనుకోలేదన్నమాట. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుంటారు. ఇక్కడే చాంగి కూడా ఒక గతం అనేది గుర్తొస్తుంటుంది. తన షెఫ్ బాడీలోకి వెళ్ళినప్పుడు తన మొబైల్లో చాలా ఫొటోస్ ఉంటాయన్నమాట వాళ్ళిద్దరివి. అది కూడా లైక్ స్పెషల్ అకేషన్స్. తన మొబైల్లో ఇంకెవరి ఫోటోలు ఉండవు, ఎక్కువగా ల్యాండ్ లేడీ లైక్ వాళ్ళ నూడిల్స్ షాప్ ఓనర్ ఫొటోసే ఉంటాయి. అక్కడే తను అర్థం చేసుకుంటాడు నిజానికి తను వెళ్ళిపోతూ తన ఫ్రెండ్ని మర్చిపోకూడదని చెప్పి ఇలా చేసి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. తన సీక్రెట్ రెసిపీ ఏంటనేది చెప్తే ఇక తన ఫ్రెండ్తో తనకు ఎలాంటి అవసరం ఉండదు, తను పూర్తిగా మర్చిపోతుంది. అట్లీస్ట్ ఆ రెసిపీ కోసమైనా తను నా దగ్గరికి రావాలి, తను నన్ను ఇంకోసారి చూడాలి అనే ఒకే ఒక రీజన్ వల్ల షెఫ్ తనకి రెసిపీ గురించి చెప్పుండదు. ఇది ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని ఎవరైతే నూడిల్స్ షాప్ ఓనర్ ఉంటుందో తన ఫ్రెండ్ని కలవడానికి తిరిగి వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్తుందనమాట. ఇక్కడే లైక్ ప్యారలల్గా చూపిస్తారు. తను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే వెళ్తుంది. అలాగే అక్కడ షెఫ్ కూడా సేమ్ తను ఫస్ట్లో ఎలా అయితే వెల్కమ్ చేసి ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే వెల్కమ్ చేసి ఉంటుంది. ఫైనల్గా నువ్వు వచ్చేసావు అనమాట, నీకు ఆ రెసిపీ గుర్తొచ్చిందా లేకపోతే రెసిపీ తీసుకోవడానికి వచ్చావని అడుగుతుంది. కాకపోతే తను మాత్రం హ్యాపీగా హక్ చేసుకుంటుంది, నాకు ఇప్పుడు ఆ రెసిపీ కాదు ఇంపార్టెంట్, నువ్వే ఇంపార్టెంట్ అని. నిజంగా కదా, మనలో ఎంతమంది వాళ్ళ కెరియర్స్ కోసమనో వాళ్ళ ఫ్యామిలీ కోసమనో మన ఇంట్లో దాటి ఎంతో దూరం వచ్చి ఉంటాం, మన కెరియర్స్లో బిజీ అయిపోయి ఉంటాం. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనందరి లైఫ్లోనూ మనకంటూ ఎవరో ఒకరో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. మనం ఇంతకు ముందులా వాళ్ళతో ఇప్పుడు లేం. కుదిరితే ఎప్పుడో వారానికి ఒక కాల్, నెలకోసారి కలవడం ఉంటాయి. బట్ ఆ రోజులు వేరే కదా, రోజు కలిసి తిరగడాలు, కలిసి తినడాలు, ఏదైనా చిన్న మూవీ ఉంటే దాన్ని ఒకరు చూసిన మూవీ గురించి ఇంకొకరు డిస్కస్ చేసుకోవడం. నిజానికి ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావు. అఫ్ కోర్స్ గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు, కానీ ఆ మెమరీస్ అనేవి మనకి చాలా లైక్ ప్రీషియస్ అనే చెప్పుకోవాలి. నార్మల్గా ఒక థ్రిల్లర్ యానిమేలో ఏముంటుందప్ప అంత స్పెషల్ అనుకున్నాను. బట్ రియల్లీ ఈ ఎపిసోడ్ అయితే నిజంగా నాకు చాలా నచ్చింది. దీని లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు నాకైతే నా ఫ్రెండే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము చాలా అలర్ట్ చేసేవాళ్ళం, ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం, ఎప్పుడు అనుకునే వాళ్ళం అనమాట, ఇద్దరు ఒకే చోటే ఉండాలి, ఇద్దరు ఒకే ఇల్లు తీసుకోవాలి, పక్కన ఇల్లు తీసుకొని ఉండాలి, మనం అక్కడే సెటిల్ అవ్వాలని. ఇప్పుడు ఆఫ్ కోర్స్ తన కెరియర్ వేరే అయిపోయింది, నా కెరియర్ వేరే అయిపోయింది. నా కెరియర్ కోసం నేను తన నుంచి దూరంగా, తన ఫ్యామిలీ కోసం తన నా నుంచి దూరంగా, చాలా దూరంగా ఉన్నాం. బహుశా ఇయర్లీ వన్స్ ఒకసారి కలుస్తామేమో. బట్ రియల్లీ కలిసే టైం తక్కువైనా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పుకోవాలి. మా గురించి మేము ఏవి దాచకుండా మనం చెప్పుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన ఫ్యామిలీ తర్వాత మన ఫ్రెండ్సే ఉంటాం. కొన్నిసార్లు మనం మన ఫ్యామిలీతో చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటాం. అలాంటి ఫ్రెండ్స్ని జస్ట్ మన ఈగో కోసం వదిలేయకూడదు అని ఈ ఎపిసోడ్ నుంచి నేను తెలుసుకున్నాను. ఐ హోప్ మీకు కూడా ఎపిసోడ్ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.